జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఎస్ఎస్ రాము సనాతని. ఇప్పుడు ఒక హిందువుగా పుట్టి బంగ్లాదేశ్లో జరిగేదాన్ని నువ్వు ఖండించకపోతే, నువ్వు దాని గురించి పట్టించుకే నాకెందుకులే అనుకుంటే, ముందు నువ్వు చెక్ చేసుకోవాల్సింది మీ అయ్యొవ్వడని. అర్థమైందా? నేను హిందువునా కాదా అని కాదు, నీ అయ్యొవ్వడో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఇంకొకటి, స్వతంత్రం వచ్చిందని మీరు జెండాలు స్టేటస్ పెట్టినంత ఈజీగా ఎందుకు పెట్టలేకపోతారు? బంగ్లాదేశ్లో జరిగింది పెట్టరు. ఎందుకు? మీ అక్బర్ దోస్తే మీ అబ్దుల్లా దోస్తే ఎక్కడ బాధపడతాడో అని పెట్టరు. మీకు స్వతంత్రం వచ్చిందని మీరు అనుకుంటుర్రా? మీరు అనుకుంటే మరి పోనీ. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడి గురించి మరి పెద్దపల్లి బంధు, కరీంనగర్ బంధు, జగిత్యాల బంధు, ఇట్లా బంధు పాటించినప్పుడు అదన్నా స్టేటస్ పెట్టుకుంటలేరుగా పలానాది బంధు అని. మీరు స్టేటస్ పెట్టుకోవడం వల్ల మీ స్టేటస్ పెడితే ఏమవుతుందిలే అంటే, మీరు స్టేటస్ పెట్టడం వల్ల ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. ఊర్లో ఏమన్నా టీవీలో తెలుస్తున్నాయి, మన హిందువుల్ని టీవీలలో చూపించరు, మొత్తం చంపేసినామని చూపించరు. దానివల్ల అందుకనే మీరు స్టేటస్లు పెడితే ఎంతో మీ స్టేటస్ పెట్టినంత మాత్రాన ఏమైంది అట్లా కాదు. మీరు స్టేటస్ పెట్టిన వల్ల మీ ఊర్లలో వాళ్ళకి చేరుతుంది అంతే. అంతకుమించి మీరేదో పొడిచేస్తారని కాదు, మీరు 10 మందికి తెలియజెప్తారని. మీరు పట్టించుకోకుంటే ఎవర్రా పట్టించుకునేది హిందువులే మీరే దేకకుంటే మీరు కనీసం అరే ఈరోజు బంద్ ఉంది, ఈరోజు స్టేటస్ పెడదాం కనీసం బంద్ గురించి అయినా. ఎందుకంటే బంద్ రోజు నీకు లేవు దొరుకుతుంది కదరా, అయినా కానీ నువ్వు పెట్టలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి? నువ్వు అసలు హిందువేనా? అస్సలు నువ్వు భారతదేశంలోనే పుట్టినవా? నీ అయ్యని చెక్ చేసుకో ఒకసారి, నీ అయ్యవ్వడని. అర్థమైందా? మీ బతుకులు ఎందుకురా ఇంకా బతుకుతుర్రు? బతకకుర్రా. ఒకటే మాట చెప్తానేనండి, భారతదేశంలో గిట్ట హిందువులకు ఏమన్నా జరగాలి దానికి కారణం మాత్రం నువ్వే అవుతావు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు ప్రశ్నించకు, రేపు మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళ మీదికి వచ్చేదాకా అట్లే ఉండు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని ఇప్పుడు మొత్తం స్టేటస్లలో పెడుతురు కదా, స్టేటస్లలో మొత్తం వరుసగా జెండాలు పెడతారు కదా. మరి ఎందుకు నిన్న మొన్న పెట్టలేరేంది? బంగ్లాదేశ్ సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైరెక్ట్ ట్వీట్ చేసిండు హిందువుల్ని సేవ్ చేయమని. నువ్వు పెట్టలేకపోతున్నావు అంటే నువ్వు అసలు ఇక్కడ పుట్టినావా? అసలు నువ్వు హిందువేనా? ఎవడు పడితే ఆడు హిందువులతోటి ఆడుకును, హిందూ దేవుళ్ళతో ఆడుకును, ఎటుపోతుందిరా? మీరు ఇప్పుడు గిట్ట మేల్కోకుంటే తర్వాత ఏం చేయలేము. చెప్తాను కదా, మీరు ధర్మాన్ని ఎప్పుడు కాపాడుకుంటాడో అప్పటి వరకే మీ జీవితం. ధర్మం ఎప్పుడైతే నాశనం అవుతుందో అప్పటికి మీరు బతకర్రా. చెప్తాను. ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో అది స్టూడెంట్ గొడవ, సగం తెలిసి సగం తెలియక వీడు కూడా బొక్కడాగాడు వరుకుతుండే అనుకుంటారు కదా. స్టూడెంట్ గొడవ అయిపోయిందిరా. ఇప్పుడు మైనార్టీల మీదకి వస్తుంది. ఇప్పుడు అక్కడ హిందువులు మైనార్టీలు, ఒకప్పుడు హిందువులు మెజారిటీలే, ఇప్పుడు హిందువులు అక్కడ మైనార్టీలు. ఎన్ని జాలలో జరిగింది, ఇక్కడికి వచ్చింది. రేపు ఇక్కడ అట్లా కాకుండా చూసుకోరు. ఇక్కడ బతకలేకుంటే ఏడుకు పోలేవురా నువ్వు. నీకు అది అర్థం కావట్లేదు. నాకెందుకు అక్కడెక్కడనో జరిగింది. అక్కడ ఉన్నది కూడా నీ హిందువులేరా? మేలుకోనిరా గొర్రెల్లారా, పిచ్చి కుక్కల్లారా, బోకునా కొడుకుల్లారా. మేలుకోకుంటే గవెందుకు, అవి అవసరమో మనకి? డ్యాన్స్ చేద్దాం, రీల్స్ చేద్దాం, బట్టిప్పుకోండి. జై జై.